ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయాలను కుట్ర రాజకీయాలు అనడం తగదని హెచ్చరించారు. వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కక్షలు లేవు, కానీ చంద్రశేఖర్ చేస్తున్న అన్యాయాలపై కక్ష ఉందని మండిపడ్డారు. జిల్లాలో ఎలా ఉన్నా రోడ్లు అలానే ఉన్నాయని ఆరోపించారు. ప్రజల ఆస్తులు కొట్టేసి మళ్లీ ఓటు వేయమని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. కాకినాడ నగరం వచ్చినప్పుడు సుమారు 6 గంటలకి మేము ఘాటీ సెంటర్లో స్వాగతం పలకడానికి ఆయన కోసం మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఘాటీ సెంటర్ నుంచి సంత చెరువు దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఘాటీ సెంటర్ నుంచి స్వాగతం పలకాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆయన 6 గంటలకు వస్తానన్న టైము 7:30కి ఘాటీ సెంటర్కి వచ్చారు. కరెక్ట్గా 7:30 నుంచి సంత చెరువు దగ్గరికి వచ్చేప్పుడు సుమారు 8:15 ఎలాగైంది టైము. మీటింగ్ అయ్యేసరికి 10 అయింది. 10 నిమిషాల దాకా 10 అయింది. కరెక్ట్గా 10 గంటలకి ప్రచారం ఆపేయాలిగా ఆపేశారు. ఎంత ఘనస్వాగతం పలికారంటే కాకినాడ ప్రజలు నేను ఎప్పుడు కూడా చూడలేదండి. ప్రజలు కార్యకర్తలు నాయకులే కాదు, ప్రజల భాగస్వాములు అయ్యారు. కాకినాడ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యారు. దారి పొడుగున కూడా ఆయనకి స్వాగతం పలుకు